హలో ఫ్రెండ్స్, మార్నింగ్ రొటీన్ చూసేద్దామా. మార్నింగ్ లేవగానే కొద్దిసేపు అలా నేచర్ని ఎంజాయ్ చేశాను. ఎందుకో చెప్పమంటారా? మా అబ్బాయి ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్కి ఓన్లీ మిల్క్ అండ్ చాకోస్ పెట్టమ్మా చాలు అన్నాడు. సో మేమైతే లేట్గా చేసుకోవచ్చు కదా బ్రేక్ఫాస్ట్, మా అబ్బాయికి అయితే త్వరగా చేయాలి కాబట్టి మేము మా అబ్బాయికి పాలు అండ్ చాకోస్ వేయించాను బ్రేక్ఫాస్ట్కి. ఇంతలో మా పాప లేచేసి అమ్మ అమ్మ అని పిలిచింది. సో మా పాపని మా బాబుని కొద్దిసేపు ఆడించి, ఈ చాకోస్ అయితే నేను స్లర్ప్ ఫామ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. రాగి అండ్ స్ట్రాబెర్రీలో కూడా ఉన్నాయండి. నో మైదా, నో షుగర్, న్యాచురల్ స్వీట్నెస్తో ఉంటుంది. ఇంకా మా అబ్బాయి అయితే ఫ్యాన్స్కి హాయ్ చెప్పేస్తున్నాడు. మీరు కూడా కొంచెం హాయ్ అని మెసేజ్ పెట్టేయచ్చు కదా ప్లీజ్. అండ్ ఇంకా చకచకచకా మా అబ్బాయికి లంచ్ ప్రిపేర్ చేశాను. ఈరోజు మేము మష్రూమ్ బిర్యానీ చేశానండి. వావ్, టేస్ట్ అయితే అండి చాలా 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 బాగుంది. రెసిపీ మీకు ఇంకోసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను, కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ మా అబ్బాయికి చక్కగా లంచ్ ప్యాక్ చేసేసాను. మష్రూమ్ బిర్యానీకి కర్రీ ఏం చేసినా కూడా మష్రూమ్ బిర్యానీ ఉన్న టేస్ట్ పోతుంది. అందుకని నేను మష్రూమ్ బిర్యానీకి ఓన్లీ పెరుగు పచ్చడి మాత్రమే తింటామండి. ఇంకా లంచ్కి అయితే బిర్యానీ, పెరుగు పచ్చడి అండ్ స్వీట్ అండ్ బనానాతో ఈరోజు లంచ్ అయితే పెట్టేశాను మా అబ్బాయికి. పాప బాయ్ చెప్తుంది చూడండి వాళ్ళన్నకి. వాళ్ళన్న స్కూల్కి వెళ్తుంటే మా పాప సాడ్నెస్ చూసారా? ఏడ్చేస్తుంది, అట్లే ఫేస్ డల్గా పెట్టేస్తుంది. మా పాపకి వాళ్ళన్న అంటే చాలా ఇష్టం అండి, చాలా బాగా ఆడుకుంటుంది వాళ్ళన్నతో. ఇంకా వాళ్ళన్న వెళ్ళిన తర్వాత మా పాపకైతే హెయిర్ ప్యాక్ పెట్టేశాను. చెప్పాను కదా మేము తలస్నానం చేసినప్పుడంతా మెంతులు ప్యాక్ పెట్టుకుంటామని, ఇంకా మా పాపకు కూడా పెడతామండి అప్పుడప్పుడు. ఈరోజు అయితే హెయిర్ ప్యాక్ పెట్టేశాను, త్వరగా లేచింది కాబట్టి పెట్టేశాను. ఇంకా మా పెద్ద పాప అయితే అమ్మ నువ్వు డైట్లో ఉన్నావు కదా, నీకు దోశ నేను చాలా హెల్తీగా అండ్ ప్రోటీన్ రిచ్గా చేయిస్తాను అని చెప్పింది. ఓకే చేసేయి అని చెప్పాను. సో చూసారా దోశని ఎంత బాగా చేసిందో. బ్రొకోలీ అండ్ చీజ్ అండ్ దోశ పిండిని అయితే ముందే కొంచెం తెల్లగడ్డ ఎండుమిర్చి వేసి కొంచెం దోశ పిండిలో మిక్స్ చేసేసింది. సో చట్నీ ఏం అవసరం లేదు. సో ఇలా హెల్తీగా నాకైతే మార్నింగ్ దోశ వేసైతే వేసిచ్చింది. ఇంకా మేము తినేసాము. అండ్ ఇంకా మా పాపతో డే అయితే మొత్తం అలా సాగిపోయిందండి. అలా కళ్ళు మూసుకొని అలా కళ్ళు తెరిచే లోపల మధ్యాహ్నం కూడా వచ్చేసింది. అండ్ మధ్యాహ్నానికి అయితే ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీని తిన్నాను, ఎందుకంటే మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంది. అండ్ నేను ఒక 5 days తర్వాత రైస్ తిన్నాను. సో నా డైట్కి ఏం కాదు. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, మా చిన్న పాపకు కూడా ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేశాను. రెసిపీ మీకు యూట్యూబ్లో షేర్ చేస్తాను, చూడండి. మీరు కూడా ఏం తిన్నారో చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్.